ఐఏఎస్ పోస్టులు భారీగా పెరుగుతున్నాయా? ఈరోజు దీని గురించి మనం మాట్లాడుకుందాము. రీసెంట్ డేస్లో చూసుకుంటే ది ప్రింట్ మీడియా కథనం ప్రకారం ఇంటర్నల్గా ఐఏఎస్ పోస్టులు పెరుగుతున్నాయి అని చెప్పి డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 1365 ఐఏఎస్ పోస్టులు అయితే ఉన్నాయి. దీంట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ అయితే డిఓపిటి దీని గురించి కూలంకషంగా డిస్కస్ చేస్తుంది. ఇంటర్నల్ గా దే ఆర్ ప్లానింగ్ వచ్చే నోటిఫికేషన్స్ లో భారీగా ఐఏఎస్ పోస్టులు అయితే పెరిగిపోతున్నాయని చెప్పి దీని గురించి ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. ఇక్కడ నేనేం మాట్లాడుతున్నానంటే వీళ్ళ గురించి పాజిటివ్ అని ఇంకో గురించి నెగిటివ్ అని కాదు. అండ్ 2014 నుంచి మనం అబ్జర్వ్ చేస్తే 2014లో 1364 పోస్టులు, తర్వాత 15లో 1164, 16లో 1200, 17లో 1058, 18లో 812, 19లో 927 అండ్ 2020లో 796 ఇలా చెప్పుకుంటూ పోతే యావరేజ్ చూసుకుంటే గత 10 సంవత్సరాల నుంచి మినిమం 1100 పోస్టులు అయితే పడుతూ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఈ ఐఏఎస్ పోస్టులు ఒక 30-40 మళ్ళీ పెరిగేదానికి ఛాన్స్ ఉంది. దీంతో పాటు అంటే ఇంకా మళ్ళీ గ్రూప్ ఏ గ్రూప్ బి పోస్టులు కూడా పెరగనున్నాయి. ఎందుకంటే మనము రీసెంట్ గా చూస్తున్నాం యూపీఎస్సీ ఎగ్జామ్ క్రాక్ చేసిన చాలా మంది ఐఆర్ఎస్ లు రిజైన్ చేసే పరిస్థితి ఏర్పడింది. దాని గురించి కూలంకషంగా డిస్కస్ చేసాము. దాని గురించి వీడియో కూడా మనం అప్డేట్ చేసాం. కానీ భారీగా ఈ ఐఏఎస్ పోస్టులు పెరగబోతా ఉన్నాయి కాబట్టి అభ్యర్థులందరూ కూడా దీన్ని గమనించుకొని దీన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఇంకా బెటర్ గా మనము ముందుకు ఎలా వెళ్ళాలి. ఇక్కడ మొత్తం గేమ్ అంతా కూడా నాకు తెలిసినంత వరకు చాలా మంది డైరెక్టర్స్ కానీ ర్యాంకర్స్ తో కానీ మాట్లాడినప్పుడు లేకపోతే సర్వీస్ లో ఉన్నంత మాట్లాడిన వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఫిలిమ్స్ కట్ ఆఫ్ అనేది పెరుగుతూ ఉంది. ఫిలిమ్స్ టఫ్ అవుతా ఉంది. ఫిలిమ్స్ టార్గెటెడ్ గా మనం వర్క్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నాకు అనిపిస్తా ఉంది. మీరు కూడా ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. ఎనీవే ఇది మంచి విషయమే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.